రైట్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ జరగనున్న గ్రామాల్లో ప్రచారానికి తెరపడింది. పోలింగ్ జరగనున్న గ్రామాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 163 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్లుండి 3752 సర్పంచ్, 28406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మండల కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండొద్దని హెచ్చరించారు. 17వ తేదీన పోలింగ్ కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే 2 దశల్లో సజావుగా కొనసాగాయి. ఆ 3వ దశ ప్రచార పర్వం కూడా ఇప్పటికే ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి 2 దశల్లోనూ దాదాపు 8566 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. మొత్తం ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 61%, అంటే 5246 అభ్యర్థులు కాంగ్రెస్ తరఫు నుంచి ఎన్నిక కాగా దాంట్లో బీఆర్ఎస్ తరఫు నుంచి 2329 మంది సర్పంచులు ఎన్నిక ఉంది. ఇంకా 3వ స్థానంలో 500 సీట్లకు బీజేపీ ఉంది. ఇంకా మరోవైపు స్వతంత్రులు 467 స్వతంత్రులు ఉన్నారు. మొత్తం 3వ దశ ఎన్నికల ప్రచారం వీరితో ముగిస్తుంది. కాబట్టి ఈ 3 దశలో మొత్తం 3752 సర్పంచులకు గాను, మరోవైపు 28406 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన, అంటే 3వ దశ పోలింగ్ ఈ నెల 17 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ దశ పోలింగ్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కౌముదితో పాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ రోజుతో ప్రచార పర్వం ముగిసింది. ఇక రేపటి నుంచి ఓట్లకు సంబంధించినటువంటి స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, మరోవైపు కొంత ప్రాసెస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటిగా ఈ 17 వరకు 3 దశల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఆంక్షలు అనేది కొనసాగుతాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 3 దశల్లో ఇప్పటికే 2 దశల్లో ఎన్నికలు కంప్లీట్గా అయినాయి కాబట్టి ఎలాంటి ఇష్యూస్ కూడా జరగకుండా కంప్లీట్గా సజావుగా జరిగాయి. 3వ దశ ఎలక్షన్స్ కూడా ఈ నెల 17 తారీఖున జరుగుతున్నాయి కాబట్టి అప్పటి వరకు ఆంక్షలు అనేది కొనసాగుతాయి. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంటుందని మాత్రం అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.